కూటమి ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతుల పక్షపాతిగా వారికి అండదండలు అందిస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో గల సొసైటీ వద్ద రైతులకు యూరియా బస్తాలను సొసైటీ అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అనంతరం సొసైటీ అధ్యక్షుడు రామ్ కుమార్ మాట్లాడుతూ అలుపెరగని నాయకుడు మన ఎమ్మెల్యే పంతం నానాజీ అని, ఆయన నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్నారని, అభివృద్ధి కోసం పరుగులు తీస్తున్నారని, ఆయన మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం మనందరి అదృష్టమని అన్నారు. ముందుగా రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, ఎంపీపీ నందిపటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, టీడీపీ నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా, నులుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పడి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రంభాల వెంకటేశ్వరరావు, బొలిశెట్టి వెంకట రామకృష్ణ, పెండం సత్యనారాయణ, వైస్ ఎంపీపీ వీరిసి సత్తిబాబు, కార్యదర్శి మోహన్ చౌదరి, ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు, బీజేపీ జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు నండూరి సత్తిబాబు, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు గరగా శ్రీనివాస్, ఎంపీటీసీ నందిపటి వెంకట శ్రీనివాస్, నాయకులు గరగా విజయశ్రీ భాస్కర్ రావు, గరగ ప్రభాకర్ రావు, నక్కా వెంకటరాజు, సిద్ధ భద్రరావు, సూరిబాబు, అధికారులు, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు పక్షపాతి గవర్నమెంట్ గా చూపించాలని మా తాపత్రయం. మా దగ్గర కొత్త సగం ఏరియా అర్బన్ అయిపోయింది, సగం ఏరియా రూరల్ అయిపోయింది. కాబట్టి ఉన్న రూరల్ ఏరియాలోనే మ్యాక్సిమం రైతులు చేయాలని, ఎవరైనా ఎలక్షన్ మేలో అయింది, జూన్లో కదా రిజల్ట్స్ వస్తా, జూన్లో రిజల్ట్స్ వచ్చాయి. ఈ గ్యాప్లో అందరూ కూర్చుని ఒకసారి అనుకున్నాం, నగ్గమో మనకు తెలియదు. ఇంత సునామీ గురించి కూడా తెలియదు. కాళ్ళ చదువుదామని చెప్పాం కదా. ఇప్పుడు తవ్వలేదనుకో, జూన్లో నగ్గినా కూడా వర్షాలు తవ్వలేము. ఇప్పుడు తవ్వేద్దామని చెప్పారు, తవ్వేశాం. ఆ తవ్వేయడమే ఒక ఎకరం కూడా మొలకుండా మనం కాపాడింది. అది ఈ వేదిక మీద వాళ్ళందరూ దాంట్లో భాగస్వామి, అందరూ తెలియజేస్తాం. అలాగా లాస్ట్ టైం యూరియా కొరత అని లేనిపోని హంగామా చేసి, ఎక్కడో తెలంగాణలో యూరియా కొరత వచ్చి ఆ పరికమాల్లో లేదు సరిగ్గా చేయలేకపోతే ఆ బొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పరికమాల టీవీలో 2-3 టీవీలు దాన్ని అదే పని పచ్చ టీవీలు చూపించి క్యూలు నిచ్చినట్టు. నేను ఇక్కడ అడుగుతా ఉన్నాను, ఈ ఊర్లో ఎవరన్నా ఎరువు దొరక బాధపడ్డారా చెప్పండి? అలాగే ఏ ఊర్లోనే బాధపడలేదు. ఎందుకంటే లాస్ట్ టైం 640 టన్నులు కాకినాడ రూరల్లో 7 గ్రామాల్లో 5 గ్రామాల్లో వ్యవసాయం చేస్తుంటే 5 గ్రామాలకు తెచ్చాం. అలాగే 1700 టన్నులు కరప తెచ్చాం. ప్రతి బస్తా ప్రతి రైతుకి అందేటట్టు చేశాం. అట్లాగే ఈసారి ప్రపోజల్స్ 2300 కరపకు పెట్టాం, 620 మెట్రిక్ టన్స్ ఇక్కడ రూరల్కి పెట్టాం. మొత్తం 2920 మెట్రిక్ టన్స్ పెడితే ఆల్రెడీ 222 టన్నులు కరపలో దింపాం, 40 టన్నులు ఇక్కడ దింపాం. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇవాళ రేకు వస్తూ ఉంది. రేకు వస్తే ఇక్కడ 160 టన్నులు మళ్ళీ కాకినాడ రోడ్లో దిగుతుంది. మిగిలిన బ్యాలెన్స్ టన్ను అక్కడ ఎంత దిగుతుందండి? 560 టన్నులు కరపలో దిగబోతా ఉంది. ఎరువు గురించి ఎవరు బాధపడక్కర్లేదు. నెక్స్ట్ ఈ కార్డు ఎందుకు పెట్టారు? మామూలుగా సొసైటీ ఉంటుంది కదా, ఆర్కే సెంటర్ ఉంటుంది కదా, అందులో ఇచ్చేయచ్చు కదా. మళ్ళీ ఇన్ని ప్రొసీజర్ లేదు. ఇది మీ క్షేమం కోసం, మీ అందరి క్షేమం కోసం పెట్టారు. ఎందుకంటే ఎకరానికి ఎవరిని అడిగినా తెలుస్తుంది, భూమిని బట్టి 2.5 నుంచి 3 దాకా బస్తాలు అవసరం అవుతుంది. అంతకు మించి పట్టుకెళ్ళాడంటే దేని గురించి పట్టుకెళ్ళినట్టు లెక్క? అంటే వ్యవసాయానికి కాకుండా యూరియాని చాలా రకాలుగా వాడుకోవచ్చు. చాలా రకాలుగా 100 రకాలుగా వాడుకోవచ్చు యూరియా. ఈ సబ్సిడీ రేటు మీద వచ్చి యూరియాని ఇందులో కూడా వాడేస్తున్నారు. అదే అన్ని రకాలుగానే వాడుకోవచ్చు. దాన్ని రైతుల గురించి అని చెప్పి 1700 రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతుల గురించి అని చెప్పిస్తున్న దాన్ని తీసుకెళ్ళి ఎవడిష్టం వచ్చేట్టు పట్టుకెళ్ళిపోతా
అలాగే కూటమి నాయకులు పేరు పేరున నమస్కారాలు. మీ అందరికి కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం నానాజీ గారు, మా ఎమ్మెల్యే గారు మొదటిసారి మా పిఎస్సిఎస్ కి రావడం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫర్టిలైజర్స్ ఏదైతే పంపిణీ చేస్తుందో ఆ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ యూరియా మనకి బస్తా 2200 అయితే రైతులకి 267 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మన రైతుల మీద డిపెండ్ అయి ఉంది. కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం. వైజాగ్లో గూగుల్ సెంటర్ తీసుకురావడం, కానీ కొంత షిఫ్ట్ అవ్వడానికి అగ్రి బేస్ నుంచి ఇండస్ట్రియల్ బేస్ కి షిఫ్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఈ లోపల తప్పకుండా రైతులందరికీ కూడా మా ప్రభుత్వం అండగా ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను.